నమస్కారం. నేను 34వ డివిజన్ కార్పొరేటర్ ఫామిదా గారి భర్తని రియాజు. గతంలో 15 నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మనం శ్రీధరన్న పార్టీ దూరంగా జరిగినప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి శ్రీధరన్నతో వెళ్లకుండా భయంకరమైన ప్రెజర్ చేశారు నా మీద. నేను 14 సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంటే నడుస్తుంటా. నేను శ్రీధరన్న 14 సంవత్సరాల నుంచి వెంటుంటే నన్ను ఒక స్థాయిలో గుర్తించి నాకు కార్పొరేటర్ నా భార్యకి కార్పొరేటర్ టికెట్ ఇచ్చాడు. నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అసలు సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు నన్ను. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆయన వెంట వెళ్లకుండా భయంకరమైన అధికారంతో ఒత్తిడితో నా మీద ప్రెజర్ చేసి పోకుండా చేశారు. సరే అని నేను గమ్ముగా ఉన్నాను. తర్వాత ఈ శ్మశానం శ్రీధరన్న ఆయన సొంత నిధులతో 33, 34వ డివిజన్కి సంబంధించి ఈ శ్మశానానికి ప్రహరీ గోడ ముస్లిం ఖబరస్థాన్కి గోడ సొంత నిధులతో నిర్మించాడు డబ్బులు పెట్టి. ఆ రోజు ముస్లిం మత పెద్దలంతా కలిసి ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము సొంతంగా. ఆయన గోడ కట్టాడు కాబట్టి ఆ నెపంతో మేము ఎలక్షన్ ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు 6 నెలల ముందు పిలిచి దీని గురించి నేను సమస్య చెప్పినప్పుడు ఈ శిలాఫలకం ఎందుకు ఉందేడా దాన్ని తీసేసి అని చెప్పాడు. నేనేమంటే దానికి ఒప్పుకోలే. అది పాతది కదా మనం ఎందుకంటే లేదు అది ఉంటే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి, మనం ఏం చేయలేము, దాన్ని ఏదో ఒక విధంగా తీసేసి అని చెప్పాడు. అప్పుడు నేనేందంటే ఈ రోడ్లు వేసే నెపంతో బళ్ళు పోవు అని చెప్పి దాన్ని పగలగొట్టి పక్కన వేయడం జరిగింది. నేను ఎంత చెప్పినా ఎవరు వినలే. వాళ్ళ మనుషులు కూడా ఎంత చెప్పినా కానీ లేదు నువ్వు చేసి చెయ్యి, లేకుంటే నీకు ఇక్కడ ఏం జరగదు, డమ్మీగా ఉండాల్సిందే తప్ప ఎందుకు నువ్వు పనికి రాకుండా అయిపోతా అని చెప్తే నేను గెత్తి లేని పక్షంలో ఆ నంబర్ ప్లేట్ నా నేమ్ ప్లేట్ని తీసేసి పక్కన పడాల్సి వచ్చింది. అన్నా శ్రీధరన్న ఎప్పుడు కూడా నేను 14 సంవత్సరాల నుంచి నేను వెనకనే ఉన్నాను. ఏ విధమైన తప్పు చేసుంటే నన్ను క్షమించు, నన్ను నీ తమ్ముళ్ళలాగా అర్థం చేసుకో. ఎప్పుడు పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు, నేను కూడా ఒక పొరపాటు చేశాను, దయచేసి నన్ను క్షమించన్నా శ్రీధరన్న. నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయను. నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. శ్రీధరన్న 3 శ్మశాన వాటిలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఖబరస్థాన్లు ఉన్నాయి. 3 శ్మశాన వాటిలు ఉన్నాయి. ఈ 3 ఖబరస్థాన్లకి గతంలో కూడా శ్రీధరన్న ఆయన దగ్గరుండి వీటికన్నిటికి స్థలాలు కేటాయించి ఆయన దగ్గరుండి ఇవన్నీ ముస్లిం ఖబరస్థాన్ స్థలం కూడా కేటాయించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా, హిందువులకు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాడు. మేము చేశాము. అందుకని దయచేసి నన్ను క్షమించన్నా, ఇది తప్పు జరిగింది. అది కూడా చాలా ఒత్తిడి చేశారు కాబట్టి ఎత్తిలేని పక్షంలో మనం చేయాల్సి వచ్చింది. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. ఇస్తామని చెప్పాము. కానీ ఆయన శిలాఫలకం పెట్టాలని చెప్పి ఏం తీసేయమని చెప్పాడు. నేను టీడీపీ వాళ్ళ అప్పుడు వచ్చి గోల్ చేశాడు. ఏంటా నువ్వు మా శ్రీధరన్న దీన్ని పెట్టుకోవాలంటే నేను అప్పుడు ఎవరితో ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నా. అంటే అప్పుడు ఒత్తిడి వల్ల. ఇప్పుడు ఏంటంటే అలాంటి ఏం లేవు కాబట్టి నేను మళ్ళీ సొంతంగా హ్యాపీగా శ్రీధరన్నది తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ వేయించి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఆ రోజు స్థలం లేకుంటే ఇంకా ఖబరస్థాన్ ఏడా స్థలం ఏడా, ఆయన వల్లే కదా స్థలం నిలబడింది. మీ మీద ఏమైనా ఒత్తిడి తెచ్చారు? ఏం లేదు, నేనే స్వతహాగా అన్న ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కాసుకొని ఉండా. అన్నా ఇట్లా జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్దామని కాసుకొని ఈరోజు మనకు అవకాశం వచ్చింది చెప్పేదానికి. అప్పుడు ఒత్తిళ్ళు భయంకరంగా నువ్వేం చేస్తావు, ఎటు చేస్తావు, నేను ఎంత చూస్తావు, చాలా మంది మమ్మల్ని బెదిరించి భయపెట్టిన్నారు కాబట్టి మనం గమ్ముగా సైలెంట్ గా ఉన్నాం. ఎప్పుడైనా సరే నేను చేసిన తప్పు ఇది. ఒత్తిళ్ళు తెచ్చి బలవంతంగా ఎవరిని రాజకీయంగా చేయకూడదు. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు స్థలం కాపాడింది ఎవరు? శ్రీధరన్న వల్లే కదా స్థలం నిలబడింది. మీరు ఒత్తిడి తెచ్చినంత మాత్రం చెప్పాము, నిజం ఎప్పుడైనా తెలియకుండా పోతే. అందుకని ఎప్పుడైనా మీరు కూడా తెలుసుకోండి. దయచేసి ఇటువంటి పనులు మీరు కూడా చేయబాగనని కోరుకోండి. చెప్తున్నా 14 సంవత్సరాల నుంచి నేను వెనకనే ఉన్నానన్నా. నేను ఒకరి ఒత్తిడి వల్ల, కొంతమంది ఒత్తిడి వల్ల, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చింది. దయచేసి నువ్వు అర్థం చేసుకో అన్నా. 14 సంవత్సరాలు ఇక్కడ ఉంటే నేను నీకు ఎలా ఉండానో, నువ్వు ఎలా తమ్ముళ్ళలాగా ఎంత బాగా చూసుకున్నావో ఈ రోజు కూడా అలాగే నీతో ఎప్పుడు నా గుండెలో స్థానం ఉందన్నా.
దయచేసి నన్ను క్షమించన్నా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను.